అంశం ఈ రోజున భాషకు సంబంధించినటువంటి అంశం వచ్చింది కాబట్టి అది పవన్ కళ్యాణ్ ఎందుకు తప్పు మాట్లాడటం తప్పు అని అంటున్నాం. అదే విధంగా నారా లోకేష్ మాట్లాడటం ఎందుకు తప్పు అంటున్నాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడటం తప్పు ఎందుకు అంటున్నాం అంటే మీకు ఒక బాధ్యత ఇచ్చారు కాబట్టి నేను అడుగుతాను. నేను వంశీ గారిని అడిగేది ఏంటంటే నిన్న నారా లోకేష్ ఏం చెప్తున్నాడు, ఎస్ రెడ్ బుక్ లో 3 పేజీలే అయిపోయింది, ఇంకా చాలా పేజీలు ఉన్నాయి. ఇప్పుడు సంవత్సరం 9 నెలలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేను మక్కలెరిగేస్తాను అది ఇది అని చెప్తున్నాడు కదా. ఈ మాటలు వద్దు అని నేను చెప్తున్నాను. ఏం కావాలి? మీకు అధికారం, పవర్ ఉంది, పోలీసు ఉంది, చట్టాలను అమలు చేసేటువంటి ఆ అధికారాన్ని మీకు 164 సీట్లతో 21 మంది ఎంపీ సీట్లతో ప్రజలు ఇచ్చారు. నేనేం అడుగుతున్నా అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో 7 వైట్ పేపర్స్ రిలీజ్ చేశాడు. ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి కుంభకోణాలకు సంబంధించి 7 శాఖలకు సంబంధించినటువంటి వాటి మీద రిలీజ్ చేస్తే వాటన్నిటికి సంబంధించినటువంటి విషయాల్లో గిన కేసులు పెట్టడం గిన మొదలైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఎస్ నేను వస్తే మీ మీద కేసులు పెడతా, నేను వస్తే మీ అంతు తేలుస్తా అని మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుందా అని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఏది పడుతుంది మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడు అంటే వాళ్ళకి ఆలోచించినటువంటి అవకాశం ఉంది. మీరు కూడా ఏం మాట్లాడుతున్నారు? ఓన్లీ మాటల వరకే మాట్లాడుతున్నారు. నారా లోకేష్ డల్లాస్ పోయేదే మాట్లాడాడు, రాజమండ్రి వెళ్ళేదే మాట్లాడతాడు. ఇంకో చోటుకు వచ్చేది నువ్వు రెడ్ బుక్ గురించి నువ్వు ఎన్ని రోజులు చెప్తావు? రెడ్ బుక్ అయిపోయింది మీ దగ్గర, ఆల్రెడీ చట్టాన్ని అమలు చేసేటువంటి పోలీస్ శాఖ ఉంది అని అంటాను. ఎందుకు కేసులు పెట్టడం లేదు అని నేను అడుగుతున్నా. ఇప్పుడు వీళ్ళు 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా అనేకమైనటువంటి విమర్శలు చేశారు. నేను కూడా ఆ ప్రభుత్వంలో చేసినట్టు తప్పులు మీరే మరి అప్పుడు అవన్నీ ఆధారాలతో సహా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటువంటి అవకాశం లేదు కదా. అదే విధంగా చాలా కీలకమైనటువంటి అంశంలో మీరు రోడ్లకు సంబంధించినటువంటి ప్రస్తావన చేశారు. రోడ్లు వేస్తున్నారా లేదనేటువంటి దాని మీద ఈ రోజున డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ వ్యవస్థలోకి వచ్చిన తర్వాత, డిప్యూటీ సీఎం గా ఉన్న తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థలో చాలా కీలకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఒకటి, ఈ రోజున గ్రామ సభలు నిర్వహించారు. ఇది ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీరు చూసుకుంటే వాళ్ళ సర్పంచులే గెలిచినటువంటి సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పులతో తమ చెప్పులతో తాము కొట్టుకున్నారు. ఎందుకని అంటే కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధుల్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఆడుకొని నిర్వీర్యం చేస్తుంది గ్రామ పంచాయతీలనే. ఒక కుళాయి వేసేటువంటి పరిస్థితులు, లైట్ వేసేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విధంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టుగా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ముందుకెళ్ళేటువంటి కూర్చోలేదు. ఆ రోజున జనసేన డిజిటల్ ఉద్యమం అనేటువంటిది గుంతలకు సంబంధించినటువంటి విషయంలో ఎన్ని చేసినా సరే గుంతలు కూర్చోలేనటువంటి పరిస్థితిలో ఆ రోజున ఉంది ప్రభుత్వం. ఈ రోజున సంవత్సరాల కాలంలో ఇప్పుడు కొంత భిన్నంగా ప్రయత్నం అయితే జరుగుతోంది. ప్రభుత్వం కన్నా కొంత మెరుగ్గా ఉన్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది రోడ్ల విషయంలో. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా పంచాయతీ వైసీపీ గవర్నమెంట్ కన్నా బాగానే పనిచేస్తున్నాడు. అందుకేనా ఆర్డబ్ల్యూఎస్ లో 7 నెలల నుంచి జీతాలు లేవు. ఏమండి శేఖర్ రెడ్డి గారు ఏదో పడికట్టుగా కొన్ని అంశాలు ఎలాగ ఉంటాయి పరిష్కరించేటువంటి పరిస్థితి అడుగుతూ ఉండండి. మీ ప్రభుత్వంతో పోల్చినప్పుడు ఎంతో ప్రభుత్వం లేదు. 3 లక్షల మంది ఉపాధి హామీ కార్మికులు
తొలగించారే పాపం, వాళ్ళు అంతే కొట్టగొట్టారు తప్ప పంచాయతీరాజ్ అవి శాఖ. పట్టుకొని వచ్చేసి 18 లక్షల ఏదో మంది, పట్టుకొని వచ్చేసి 18 లక్షల మంది ఉపాధి హామీ కూలీలు ఏ, పవన్ కళ్యాణ్ ఓటుకు గారి శాఖ. గీకలు బీకినట్టుగా రాష్ట్ర ప్రజలు కాదా? అడిగిందే వాళ్ళు మీకు అడగడం కనిపించట్లేదా? కాదు. రాష్ట్ర ప్రజలు మీ వైసీపీ ఆయన ప్రభుత్వం మాట్లాడింది తప్పు ఏం వచ్చా? అర్థం తప్పు కదా సార్? వైసీపీ ఆ 18 లక్షల మంది ప్రభుత్వం అది వచ్చా? ఎనలిస్ట్ మాట్లాడుతున్నా, కనీసం మీరు మాట్లాడతారు, ఒక్క ఫ్యామిలిస్ట్ లక్ష మాట్లాడతారు. మంది అదే తప్పు కదా సార్? ఓ ప్రశ్నకి 18 లక్షల సమాధానం మంది ఉందా చేశారు వైసీపీ? తప్పు కదా? అన్నిసార్లు అవసరం అది. కనీసం తప్పు డెవలప్మెంట్ కదా? చేస్తే తప్పు మీకు కదా? 11 సీట్లు ఎందుకు వస్తాయి ఆ రోజున? తప్పు కదా? ఇప్పుడు మరి కూడా మరి ఈ 23 సీట్లు వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదన్న తమ్ముడు? లేకపోతే వీళ్ళని కూడా 23 సీట్లు వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? కానీ రాజకీయాల్లో ఇంకా గెలుపు తమ్ముడు ఓటమి కదా, సహజం. 9 నెలలు వీళ్ళు లేకపోతే గెలిచినంత మరి మాత్రం చేస్తారు. మీరు మంచోళ్ళు, మేము ఓడిపోయినంత మాత్రం చెడ్డోళ్ళని కాదన్న.